ప్రజాపాలన వార్డు సభలకు సంబంధించి ఈరోజు 54వ డివిజన్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, తర్వాత కలీముద్దీన్, మా డివిజన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉండే. అదేవిధంగా ఈ ప్రాంతానికి, ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడే గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉండే. మరి ఆనాడు ఎందుకో వీళ్ళు కనీసం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఒప్పించి రేషన్ కార్డు కూడా ఇప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు పాలన చేశారు. అదేవిధంగా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా, అంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు 2014 ముందు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు 70 ఇల్లు కట్టించారు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి ఊదరగొట్టినటువంటి కేసీఆర్ 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితితో వాళ్ళు పాలన సాగించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మరి గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా రేషన్ కార్డు ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులు ఉద్దేశంతో ఈ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షలతోటి వారికి మొట్టమొదటగా ప్లాట్ కనుక ఉన్నట్టయితే 5 లక్షల రూపాయలు మరి వాళ్ళకు విడతల వారిగా మొదట 1,00,000 రూపాయలు, తర్వాత 1,25,000, తర్వాత 1,75,000, చివరిగా మరి గృహప్రవేశం చేసే ముందు 1,00,000 రూపాయలు. ఈ విధంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టియాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ప్రతి ఒక్కరికి గత ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఈరోజు అప్లై చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఇంకా రేపు ఎల్లుండి కూడా మరి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఒకవేళ ప్లాట్లు లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లాట్ లేని వాళ్ళకు కూడా మరి ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఇన్ని రకాలుగా ప్రభుత్వం చేస్తూ ఉంటే ఓర్వలేని కొంతమంది ఇక మాకు అసలు భవిష్యత్తే లేదు, అసలు మేము దుకాణం బంద్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఈ పాలన వల్ల అని ఏది పడుతుంది ఎట్లా పడుతుంది అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, మేము చేయలేకపోయినాం, ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని మేము తప్పకుండా మరి మేము హర్షిస్తామని చెప్పి మీరు చెప్పినట్టయితే కొద్దో గొప్ప ప్రజల్లో మీకు సానుభూతి కలుగుతుంది తప్ప విమర్శిస్తే మీరు ఇక మీకు అసలు భవిష్యత్తే ఉండదు అని చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, మీకు సంబంధించినటువంటి తెల్ల కాగితం మీద మీరు రాసిచ్చినా పరిశీలించబడుతుంది. మీకు సంబంధించి మళ్ళీ మరి మీ దగ్గరికి సర్వే కోసం వస్తారు. మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్, ఈ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలా, అందరికీ రేషన్ కార్డు చిత్తశుద్ధితో ఇలా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతాం.